హైదరాబాద్ హెచ్ఎస్ఆర్ లేఅవుట్ ఏరియాలో నిన్న రాత్రి జరిగిన వరుస హత్యల్ని ఎంక్వైరీ చేసిన పోలీస్ ఆఫీసర్ సుందర్ కాసేపటి క్రితం అనుమానాస్పదంగా హత్య చేయబడ్డారు. రాత్రి పెట్రోల్ పనిలో ఉన్న ఇన్స్పెక్టర్ సుందర్ ఉదయం శవంగా కనపడిన ఆ దారుణమైన సంఘటన అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఒకే రాత్రి వరుసగా జరిగిన హత్యల్ని అడ్డుకోలేక హైదరాబాద్ పోలీసులు అల్లోలపడుతున్నారు. హెచ్ఎస్ఆర్ లేఅవుట్ లో అందరూ కంగారుగా ఉన్న పరిస్థితిలో ఈ కేసుని సిబిఐకి మార్చమని ఎన్నో రాజకీయ నాయకులు మరియు సోషల్ యాక్టివిస్టులు ప్రశ్నిస్తున్నారు. మర్డర్ జరిగి 2 రోజులైంది, అంతలోపలికే సిబిఐ పోలీసు ఏం చేస్తున్నారు? పెద్ద పెద్ద కేసులని మన కంటగడుతున్నారు. ఇది ఎప్పుడూ మనకు జరుగుతూ ఉండేదే కదా సార్. ఈ మర్డర్ కేసు ఇన్వెస్టిగేట్ చేయడానికి ఏ ఆఫీసర్ని పంపబోతున్నారు? ఎవరు అతను చాలా ఆవేశపరుడు. ఇదిగో నారాయణ స్వామి, 3 మర్డర్లు, పై ఆఫీస్ దగ్గర నుంచి ఒకటే ప్రెషర్. నన్ను ఏం చేయమంటావు? అది కాదు సార్, ఒక స్టేజ్ తర్వాత కొట్టి విచారిస్తున్నారు. ఏంటి మిస్టర్ గణేష్ సార్, ఏదైనా స్టేట్మెంట్ ఇచ్చారా? ఏం చెప్పనంటున్నారు సార్? 2015 నుండి ఎక్స్పోర్ట్ మీరు పార్ట్నర్షిప్ పెట్టుకున్న కంపెనీ కదా. ఇల్లీగల్ గా ఇంపోర్ట్ చేశారని 135 కిలోల బంగారాన్ని వాల్యూ చేసి సేఫ్టీ లాకర్లో పెట్టింది మీరేగా. ఈ 4 సంవత్సరాల్లో 45 కిలోల బంగారం కనిపించట్లేదంటున్నారే, ఏంటి కరిగిపోయిందా? ఏంటి మిస్టర్ గణేష్ సార్, ఉదయం నుంచి టైం ఇచ్చాను, ఏమీ చెప్పట్లేదేంటి? రిమాండ్ చేద్దామా వద్దా? చేసేద్దాం సార్. మరైతే ఛార్జ్ షీట్ రెడీ చేయండి. ఓకే సార్. ముందు ఒక స్టేట్ పోలీస్ ని తలుచుకున్నప్పుడల్లా అరెస్ట్ చేయడం పెద్ద తప్పు. స్టేట్ పోలీస్ కన్నా సిబిఐ వాళ్ళకి ఏం పవర్స్ ఉంటాయి సార్? ఒక చిన్న ఎంక్వైరీని పిలిపించి మమ్మల్ని ఎంతసేపు కస్టడీలో పెట్టడమే కాకుండా మీరు రిమాండ్ వేరే చేస్తారా ఏంటి? ఏమవుతుందో తెలుసా ఎవ్వి? ఎవ్వి సార్, ఇదిగో ఏవి. హలో, ముందు మినిస్టర్ని మాట్లాడనివ్వండి. సెల్ ఫోన్ ఎందుకు లాక్కున్నారు? సిబిఐకి కేసు అప్పగించి దాన్ని ఉయ్యాల్లో పడుకోబెట్టి దాన్ని నిరంతరంగా నిద్రపుచ్చడమే. ఎక్కువ చేయొద్దు ఏవి. నీకంటే ముందు సిబిఐ డైరెక్టర్ ఒక్కరే, కానీ సిబిఐ వెనకాల ఎంతమంది ఉన్నారో నీకు తెలియదు. ఎంతమంది ఉన్నారు? మా పొజిషన్ తెలుసుకోకుండా చేస్తున్నావేవి, తర్వాత నువ్వు చాలా బాధపడాల్సి ఉంటుంది. అవన్నీ నా బొచ్చుతో సమానం. పోయి కూర్చో. ఈ పొజిషన్ భయపడే రకాన్ని అనుకున్నావా? సిబిఐ అంటే ఏంటి? మీకు కాఫీ ఇచ్చి డీసెంట్ గా మాట్లాడి మీ నోరు తుడిచి పంపిస్తా అనుకున్నావా? తప్పు చేస్తే తోలు ఒలిచేస్తా, చేయలేదంటే ప్రూవ్ చేసుకుని నా ఆఫీస్కి వచ్చి నన్నే బెదిరిస్తావా? మిస్టర్ గణేష్, మీరు ఛార్జ్ షీట్ రెడీ చేసి రిమాండ్ లో పెట్టండి. ఈ నా కొడుకులు ఎవరికి నిద్ర లేకుండా చేస్తాను. ఓకే సార్. సార్, మెహతా సార్ వచ్చారు. కింద ప్రెస్ వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు సార్. హైదరాబాద్ వరుస హత్యల గురించి సిబిఐ ఆఫీసర్ మేతా ప్రెస్ వాళ్ళని కలిసి మాట్లాడుతున్నారు. ఆయన్ని స్వయంగా కలిసి వివరాలు కనుక్కుందాం. సార్, సిటీలో 2 హత్యలు వెంటనే జరిగాయి. హఠాత్తుగా ఈ కేసును విచారించే ఇన్స్పెక్టర్ మీరే చంపేశారు. దీనికి సంబంధించి మీరేం చెప్పబోతున్నారు? వీఆర్ గివింగ్ మోర్ ఇంపార్టెంట్ టు దిస్ కేస్. పబ్లిక్, మీడియా, కోర్ట్ వీళ్ళు ఎవ్వరూ అడగకుండానే కేసుని సిబిఐకి మార్చారు. ఇదిగో సిబిఐ ఆఫీసర్ మిస్టర్ ఎవి ఇలవల్గన్ అండ్ టీమే ఈ కేసుని హ్యాండిల్ చేయబోతున్నారు. ఇంకో 24 అవర్స్ లో ఈ కేసుని నెక్స్ట్ లెవెల్ కి మేము రీచ్ అవుతాం. ఇప్పటికీ నేను ఇది మాత్రమే చెప్పగలను. థ్యాంక్ యూ. సిబిఐ గారు, ఒకేసారి 2 మర్డర్స్ జరిగాయి. ఈ కేసుని మీరు విచారించడానికి ఇంకేం చేయబోతున్నారు? ఇప్పుడే ఈ కేసు నా చేతిలోకి వచ్చింది. మీడియా లేనిపోయిన విషయాలు చెప్పి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయకండి. ఖచ్చితంగా దీనికి ఒక సొల్యూషన్ దొరుకుతుంది. మీరు మీడియాని అంటున్నారా దిస్ ఇస్ నాట్ గుడ్ ఫర్ సొసైటీ అని? నో 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 జరిగిన 3 హత్యల గురించే చెప్తున్నాను. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాక మిగతా డీటెయిల్స్ మీకు అందిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఏంటి సార్, ఏ ఇన్ఫర్మేషన్ లేకుండానే మీడియాని పిలిచి మీరు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు? ఆల్రెడీ ఓల్డ్ కేసు పూర్తి కాదు, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇంకో కేసు ఇచ్చి ప్రెషర్ చేస్తారా? ముందు కూర్చోరా. మన డిపార్ట్మెంట్ అంటేనే ప్రెషరే కదరా. నువ్వు దయచేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయి. అతి త్వరలో ఈ కేసులో ఏదైనా పాజిటివ్ గా దొరుకుతుందన్న నమ్మకంతోనే నేను ఈ కేసుని నీకు అప్పచెప్పాను. పబ్లిక్ కి ఈ కేసులో నువ్వే ఇన్వాల్వ్ అయ్యావని నేనే మీడియాని పిలిపించి ప్రొటెక్ట్ చేశాను. వి బిలీవ్ యూ ఏవి.